ఈ రోజు నేను మీకు ప్రసాదం కింటల్ తినే వాళ్ళకి ఒక అమేజింగ్ టిప్ చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ దాకా చూడండి. వెల్కమ్ టు 30 డేస్ ఆఫ్ షుగర్ రేటింగ్ ఛాలెంజ్ డే 11. ప్రసాదం లాగా తింటే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే మనం ప్రసాదాన్ని ఒక మీల్ లాగా తింటామో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఒక లడ్డులో ఏం క్యాలరీస్ ఉంటుందిలే అని మీరు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఒక చిన్న లడ్డులో ఈజీలీ 500 నుంచి 600 క్యాలరీస్ ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళి కకుర్తి పడి లైన్ లో 4 సార్లు నించొని ప్రసాదాలు తినకండి. లిమిట్ లో తిన్నంత వరకు మీకు ఏం ప్రాబ్లం లేదు. ప్రసాదం ఎప్పుడు తక్కువనే తినాలి. అది మీ లంచ్ కాదు, అది మీ డిన్నరు కాదు. సర్లే అయినా కూడా నేను తింటాను అంటే ఇక అది మీ కర్మ. ప్రసాదం తిన్నప్పుడు గానీ, స్వీట్ హెవీగా తిన్నప్పుడు గానీ ఈ ఒకటి ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎప్పుడైనా సరే స్వీట్ తింటున్నప్పుడు స్వీట్ తో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా కన్జ్యూమ్ చేయండి. అలా చేయడం వల్ల మీ ఇన్సులిన్ స్పైక్ అనేది చాలా స్లో ఉంటుంది అండ్ ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దాంతో పాటు ఫిజికల్లీ యాక్టివ్ ఉండడానికి ట్రై చేయండి ఆ రోజంతా. ఈ రోజు నా షుగర్ ఇంటి కంప్లీట్ చేయడానికి నేను 3 times టీ తాగాను అండ్ సగం నేను తిరుపతి లడ్డు తిన్నాను. ఎవరైతే ప్రసాదం ఎక్కువగా తింటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఫాలో చేయండి. షుగర్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా